పిల్లల్ని పేరెంట్స్ ఒత్తిడి చేసేటప్పుడు జనరల్‌గా ఎంతవరకు ఒత్తిడి చేయాలి అన్నదానికి మమ్మల్ని అడుగుతూ ఉంటారు. కౌన్సెలింగ్ వస్తూ ఉంటారు. చాలామంది పేరెంట్స్ అడుగుతూ ఉంటారు నన్ను. సో, ఒత్తిడి చేయడం అనేది ఏంటంటేనండి, మీరు ఏది కూడా తెగేదాకా లాక్కూడదు దారాన్ని. తెగేదాకా లాగకుండా కూడా మీరు దాన్ని చాలా స్మూత్‌గా హ్యాండిల్ చేయాలి. అదే గుడ్ పేరెంటింగ్ అంటారు. ఆ పేరెంటింగ్ చేసేటప్పుడు అతనికి అర్థమయ్యే విధంగా చెప్పి, అర్థమయ్యే భాషలో చెప్పి, అర్థమయ్యే రీతిలో చెప్పి, మీ వల్ల కాకపోతే అర్థమయ్యి చెప్పగలిగేవాడి దగ్గర తీసుకెళ్ళి చెప్పించి, అప్పుడు కొంత మీరు ఇలా చేస్తే బాగుంటుంది, ఇలా ఇబ్బంది పడతామని చెప్పేసి ఏదైతే ఎడిక్షన్స్, ఏవైతే వీక్నెస్లో, ఏవైతే బ్యాడ్ హ్యాబిట్స్, ఏవైతే బ్యాడ్ ఫ్రెండ్షిప్స్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి బయటికి రావడానికి కొంత ఒత్తిడి మీరు చేసినప్పుడు అది స్టెప్స్ కింద ఫేజ్డ్ మేనర్లో చేసుకుంటూ వెళ్ళినట్లయితే మీకు సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. పొద్దున సాయంత్రం దాకా కూర్చొని నువ్వు చేయకిరా నువ్వు ఇదొద్దు అదొద్దు అని చెప్పి తిడతా కూర్చుంటే కొంతకాలానికి ఆ తిట్టికి వాల్యూ లేకుండా పోయి మీ మాట ఎవడి వినడం. సో, ఒత్తిడి చేసేటప్పుడు కూడా చాలా స్ట్రాటజిక్గా, చాలా సిస్టమేటిక్గా ఆన్ అండ్ ఆఫ్ మెథడాలజీలో చేస్తూ, కొన్ని ఎగ్జాంపుల్స్ చెబుతూ, కొంతమందిని చూపిస్తూ, కొంతమంది చేత మాట్లాడిస్తూ, అలా సిస్టమేటిక్గా మీరు ఒత్తిడి చేసినప్పుడు అది తెగిదాకా ఆగాలి. తెగుతుందని కానీ ఆగాలి, మళ్ళీ చేయాలి, మళ్ళీ తెగుతుందని కానీ ఆగాలి. ఈ ఒత్తిడి చేసే ప్రయత్నంలో దేని గురించి అయితే మీరు ఒత్తిడి చేస్తున్నారో దానికి సంబంధించిన పూర్తి అవేర్నెస్, పూర్తి నాలెడ్జ్ పేరెంట్ తెచ్చుకుని అప్పుడు దాన్ని బట్టి మీరు ఒత్తిడి చేయాలి తప్ప మీకు సగం నాలెడ్జ్ ఉండి మీకు సరిగ్గా బ్రెయిన్ లేక మీరేదో మూర్ఖత్వంగా ఏదో ఒక పాయింట్ పట్టుకుని ఇది చేయకు అది ఇది చెయ్యి అని చెప్పేసి 10 సార్లు ఒత్తిడి చేయడం వల్ల ఉపయోగం లేదు. దాని వెనకాల ఉన్న మూలాల్లోకి వెళ్ళి దాని రీజనింగ్ను కూడా పట్టుకుని, ఆ రీజనింగ్లో ఉన్న లాజిక్ని కూడా పట్టుకుని, ఆ లాజిక్ని ప్రాపర్గా మీరు ఎక్స్ప్లెయిన్ చేసి వాడిని కన్విన్స్ చేస్తూ, ఒత్తిడి చేస్తూ కొంతకాలానికి మీ దారిలో తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి.